మామూలుగా ఐకాన్ స్టార్తో వర్క్ చేయడానికే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఆపర్చునిటీ కోసం. అది కూడా ఇలాంటి ఒక కథలో ఇలాంటి ఒక క్యారెక్టర్లో చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అ బోనస్ ఆల్ టుగెదర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బ్యాక్ డ్రాప్ అనేది ప్రతిసారి వచ్చే బ్యాక్ డ్రాప్ అండ్ యూనో సెటప్ కాదు అది. సో శ్రీవల్లి క్యారెక్టర్ గురించి ఇలా ఉంటుంది, డీగ్లామరస్గా ఉంటుంది ఆర్ ట్రూ టు ద ఎర్త్, ఐ మీన్ నేటివ్గా వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు అప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు మెంటల్లీ టు ద క్యారెక్టర్? I think as in I could be a heroine in a hero's film. It could be just that, but ee film lo aithe I can just say that I am Srivalli to Pushpa. Yes. And I am not just like I'm not playing me. I'm not playing just me. I'm playing Srivalli. Avunu. And ante ippudu when you say there romantic films, so when you say the most classic love stories, there is Romeo Juliet, there is that, this that, but like that I feel like Srivalli and Pushpa are made for each other, sort of a thing. So ilanti film lo ilanti character sir toti cheyalante it was a lot of responsibility. It was a lot of you know, a learning process. But at the same time, I am so proud that I could do this film, a raw film, such a raw D-glam film with an actor like him. మా రష్మిక ఫస్ట్ ఫిల్మ్ నుంచే తెలుగు మాట్లాడేస్తుంది. అసలు అందులో మాకు ఇంకా ఆశ్చర్యం కానీ అలాంటివి ఏం లేవు. ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్ ఫర్ అస్ నౌ. తెలుగు అమ్మాయే కానీ ఏకంగా రాయలసీమ యాస మాకు కూడా రాదు నిజం చెప్పాలంటే. అలాంటిది అది ప్రాక్టీస్ చేసి చెప్పడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా డబ్బింగ్, అమ్మో చాలా డెడికేషన్తో చేశారని అర్థం అయిపోతుంది ఇక్కడే. నాకు తెలియదండి ఎట్లా చేశాను అస్సలు. అంటే ఇప్పుడే తెలుగు నేర్చుకున్నా, ఇప్పుడిప్పుడే వేరే వేరే లాంగ్వేజ్లో వెళ్ళి వేరే వేరే ఫిల్మ్స్ చేస్తున్నా, కానీ ఇప్పుడే తెలుగు నేర్చుకుని ఇప్పుడే అమ్మా ఇది టూ మచ్ మరి. కానీ ఇలాంటి ఫిల్మ్ చేయాలంటే ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. ఇట్స్ వర్త్ గోయింగ్ త్రూ ఆల్ దట్ ట్రబుల్, డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ ఆల్సో మీరు చెప్పేలాగా ఐ థింక్ చిత్తూరు స్లాంగ్ అనేది ఇట్ వాస్ వెరీ న్యూ. ఇప్పుడు నాకు one year I think we've started doing this film and it's done. The language is also so raw that నువ్వు ఏం మాట్లాడినా ఇట్ లుక్స్ డిఫరెంట్, ఇట్ ఫీల్స్ డిఫరెంట్. అంటే పొగులుతున్నారా, తిడుతున్నారా, ఏంది ఇది, ఎట్లా, ఏం జరుగుతుంది అని అర్థం. ప్రేమ కూడా అలాగే వస్తుంది, అలానే వస్తుంది. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి fun. Yes. 17th it's going to be madness. Wonderful. And శ్రీవల్లి లుక్ పరంగా చూస్తే ఆబ్వియస్ గా ఈ సినిమాలో శ్రీవల్లి కాదు, పుష్పరాజ్ కానీ శ్రీవల్లి కానీ అందరూ కూడా లుక్ పరంగా అందరూ కొత్తగానే కనిపిస్తున్నారు. ఇంతకు ముందు ఏ సినిమాలో కూడా అలా చూడలేదు మేము. బట్ యూనో యూజువల్గా హీరో అండ్ హీరోయిన్ విషయం పరంగా తీసుకుంటే అఫ్ కోర్స్ హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్ గారు. ఆయన కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ట్యాన్ మేకప్ కానీ యునో దట్ హెయిర్ స్టైల్, ఓ మై గాడ్, ప్రతిదీ ఆ మాసిపోయిన చొక్కాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా డీటెయిల్డ్ యునో కేర్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో మీకు ఫస్ట్ పుష్పరాజ్ లుక్ తెలిసిందా మీరు చేసే ముందు? ఐ థింక్ ఫస్ట్ వెళ్ళేటప్పుడు అర్జున్ సార్ అక్కడ నిల్చున్నారు, కానీ ఐ లుక్డ్ అరౌండ్, ఐ వాస్ లైక్ వేర్ ఇస్ అర్జున్ సార్, because of this makeup and hair and all, you just can't see. Ante I think when the hair they had done it brown or something, his hair color is black and it was brown. And I was like, where's Arjun sir, where? Hi cheppali, first day, and he's standing right there. I'm like, oh sir, sorry sir, hi sir, how are you, and all of that. Nenu kuda I think మిమ్మల్ని కూడా అలాగే ఎవరో గుర్తు పట్టకపోయి ఉంటారు. యా ఎగ్జాక్ట్లీ, లైక్ ఐ థింక్ షూటింగ్ లో పీపుల్ వుడ్ బి లైక్, జరగమ్మ జరగ, నువ్వు ఫీల్డ్ వస్తున్నావు, నన్నే వచ్చి రష్మిక ఎక్కడ, ఐమ్ లైక్ సార్ మీ అంటుండే. సో ఐ థింక్ ఇది సెట్ లో అందరితోటి జరిగేది కదా. కానీ దట్స్ వాట్ మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్, నో? లైక్ ఇఫ్ యూ కీప్ మై ఫోటో నౌ అండ్ కీప్ శ్రీవల్లి, ఇట్స్ లైక్ టూ డిఫరెంట్ గర్ల్స్ నిజంగా. అండ్ ఇది ఐ థింక్ ఇట్స్ ఆల్ క్రెడిట్ టు మై టీమ్. లైక్ ఎవ్రీ డే వెళ్ళి
2 hours మేకప్ చేసుకొని 2 hours ఈ హెయిర్ బాడీ మేకప్ ఈ నెయిల్ పెయింట్ అది ఇది చేసుకొని ఇట్ వాస్ హార్డ్ బట్ ఇట్ వాస్ వర్త్ ఇట్. I don't know about the color tone adi idi gani, but I feel like people like this look beautiful. Of course. Like I was like చాలా కళగా కనిపిస్తారు. అవును. And for me as an actor I don't look at how I look. Of course. నాకైతే performance first. I don't know, I think it's just me. Oh my god, I feel like a different person అన్నప్పుడు they're like you don't know how gorgeous women look like this. Right. So doing a raw roles, doing a de-glam roles are equally as powerful and beautiful as a glamorous role. That's what I've realized doing this film. So I'm like, even in my next films, ippudu de-glam cheyali, raw films cheyalante, I have no problem. Please, I will do it. But I think you are killing with your eyes. Yeah. Seriously, శ్రీవల్లిగా మొత్తం మీ పాత్ర అంతా మీ కళ్ళల్లోనే కనిపిస్తుంది అనిపిస్తుంది. Oh my god. When you just look up కదా, ఒక కెమెరా వైపు అలా చూసారా అలా ఉంటుంది. చారడేసి కళ్ళు వేసుకుని అలా చూస్తే ఏమైపోవాలండి అబ్బాయిలు? కాదండి, అంటే ఫస్ట్ నాకు ఒక హ్యాబిట్, నేను వెళ్ళి షూటింగ్ అవ్వగానే ఐల్ కీప్ ఇరిటేటింగ్ మై కోస్టార్స్ అండ్ మై డైరెక్టర్స్. ఇది ఎప్పుడు ఉండేది ఫస్ట్ ఫిల్మ్ నుంచి హౌ ఆర్ యూ సార్, హౌ ఆర్ యూ, ఇట్స్ బిన్ సో లాంగ్ సిన్స్ వి హావ్ షాట్, డబ్బింగ్ జరుగుతుంది అంటే అప్డేట్ జరుగుతుంటాయి. సో మొన్న సుక్కు సార్ తోటి మాట్లాడినప్పుడు హీస్ లైక్, షూటింగ్లో ఏం అర్థం అవ్వదు కానీ ఎడిటింగ్లో చూస్తే నువ్వు భలే చేసావు అసలు. అంటే ఎందుకు సార్ డౌట్ పెట్టుకుని వెళ్ళారా డబ్బింగ్ ఎడిటింగ్ రూమ్కి? లేదమ్మా, షూటింగ్లో అయితే నువ్వు నీ యాక్టింగ్ లైక్ నార్మల్గా నువ్వు ఎమోట్ చేస్తున్నావు భలే ఉంటుంది, కానీ ఎడిటింగ్లో చూస్తే నీ కళ్ళే కనిపిస్తుంది, నువ్వు మొత్తం కళ్ళు ఇట్లా కనిపిస్తుంది, ఏంది? ఐమ్ లైక్ సార్, నా పర్ఫార్మెన్స్ మొత్తం ఇక్కడే ఉంటుంది సార్, వేరే ఎట్లా చేయాలో నాకు తెలీదు. లేదు భలే వచ్చింది, సూపర్గా చేసావు అసలు శ్రీవల్లి అన్నారు. అండ్ డైరెక్టర్ గారు అట్లా చెప్తే, అంటే ఆమె డైరెక్టర్స్ బేబీ, సో డైరెక్టర్స్ అట్లా చెప్తే నాకు అసలు అదే నా అవార్డు. అవును, నాకు ఇంకా అవార్డ్స్ నాకు అవన్నీ తెలియదు కానీ నాకు అవార్డ్ వచ్చేసింది. నెక్స్ట్ పెద్ద అవార్డు ఆడియన్స్ చెప్పాలి, కానీ ఫస్ట్ రేంజ్ బన్నీ సార్, సుక్కు సార్ అందరూ లైక్ వచ్చి దే స్పోక్ టు మీ, దే వర్ లైక్, ఇప్పుడు ఇంత పర్ఫామ్ చేసావు, భలే చేసావు, యూ హ్యావ్ టు బీ మోర్ కాన్ఫిడెంట్ అన్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. ఒక పక్క పుష్పరాజ్గా అల్లు అర్జున్ గారు a very dedicated actor, 100% కాదు, ఒక పాత్రకి 200% ఆర్ వీలైతే 1000% ఎలా ఇద్దామా అని ఎవ్రీ సెకండ్ ఆలోచిస్తూ చేసే ఒక యాక్టర్. ఇంకో పక్క ఎప్పుడు ఆన్ టాప్ ఆఫ్ ద ఫీట్ ఉండి అల్లరి చేస్తూ గోల చేసే రష్మిక. ఈ ఇద్దరు సెట్స్ లో ఉన్నప్పుడు అసలు ఎలా ఉండేది? I think I was the one who was asking too many questions. Oh, okay. And I think I've asked too many questions and I love to hear Allu Arjun sir's point of view. Ante character gurinchi he's completely submerged. Kani life gurinchi kuda I used to talk to him a lot. And that's what I'm saying when I say I've learned so much from him. Ade ante this is what I mean. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు we would have one conversation, we would have one topic of conversation, we would talk about the character, we would be like, what do you want? I would go and ask him, what should Srivalli do? What is the comfort meter? How should Srivalli and Pushpa be together? Avanni discussion, I think more than a co-star, I think he's become a friend who I was comfortable with. Wow. And when someone turns into becoming a friend, the chemistry is different. Like kanpistadi, like it's easily kanpistadi. So I don't have to say anything about it, Kani. I think he's a wonderful man in just as a human being, just as a friend, just as a well-wisher, just as anything. Ippudu kuda if he finds something very interesting, he'll forward it and say, you know, this I found really interesting, I think you should try. And I love it when, you know,
ante co-stars ante you have that distance, అవును. but when you become a friend you don't have a distance, you can say share anything. So I think I respect him immensely of what a big superstar he is, but despite being a superstar I have a friend. Wow. So I'm happy. అమేజింగ్. ఐ థింక్ పుష్పరాజ్గా అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్లో చాలా డెప్త్, చాలా ఇంటెన్సిటీ అండ్ ఒక డిఫరెంట్ షేడ్ ఉంది అని అనిపిస్తుంది ట్రైలర్ కానీ ఈవెన్ సాంగ్స్ లిరిక్స్లో ఉన్న డెప్త్ కూడా అర్థం చేసుకుంటే దెర్ ఇస్ సో మచ్ టు ఇట్ అని అనిపిస్తుంది. అసలు ఎలాగా ఆయన కన్సీవ్ చేశారని మీరు అనుకుంటున్నారు? వాట్ డూ యూ థింక్ ఆఫ్ పుష్పరాజ్? I think Pushpa Raj is powerful. To get into a powerful mood like that, it takes a lot from any actor, no matter how much experience they've had in their lives. But I think he's worked constantly for almost 2 years now for this character. I think 2, 3, 4, I don't know. Like, I've seen him since 2 years, but I think he's worked so hard for such a long time that he's become this powerful person in real. Yeah. Right? And ఇవన్నీ చేసి when there's a director like Sukumar Garu, when there's a DOP like Kuba, when there's a music director like DSP, when there's this powerful team backing him up, రైట్. it's a winner. Like it's an absolute winner. So I think he's worked the hardest for this film. అవును. I can't say this as a beginner, కానీ కనిపిస్తుంది ఈ ఫిల్మ్లో మాత్రం హీస్ వర్క్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అని కనిపిస్తుంది. అండ్ ఐ గివ్ హిమ్ ఆల్ ద క్రెడిట్స్. హీ డిజర్వ్స్ ఆల్ ద క్రెడిట్స్ ఇన్ ద వరల్డ్. లైక్ ఐమ్ లైక్ ఐ డోంట్ నో, నేను అట్లీస్ట్ లైక్ ఐవ్ వర్క్డ్ మచ్ లెసర్ ఇన్ ద ఫిల్మ్ యాజ్ హీస్ వర్క్డ్, కానీ ఐమ్ లైక్ ఎట్లా చేశారండి అసలు. ఐ కుడెంట్ హ్యావ్ ఇమాజిన్డ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్ అని ఓపెన్గా చెప్పేస్తుంటా, బికాస్ హీ డిజర్వ్స్ ఇట్. అండ్ I think as an actor, as a star, as a friend, as a son, as a husband, a father, everything, he's just on top of his game. Mr. Perfect. Yeah, I think I should be saying that. ఆ సాంగ్ ఇంకా అఫ్ కోర్స్ ఆయనకే డెడికేట్ చేసేయాలి. Yeah. Like I truly respect him. Yes.